మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇలా చేశారంటే రైస్ రోటీలోకి అదిరిపోతుంది. అంతకంటే ముందే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్. ముందుగా అయితే వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. ముందుగానే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కొబ్బరి, సోంపు, అలాగే 2 స్పూన్స్ పెరుగు, అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క, మొగ్గ, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేగిన తర్వాత 1 టమోటా వేసుకొని కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని స్టార్టింగ్లోనే వేయాలి ఇది. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసి ఒకసారి మసాలాలు బాగా పట్టేంత వరకు ఉడికించండి. ఇప్పుడు గ్రేవీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించారంటే మనం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా ధనియా పౌడర్ని వేసి మిక్స్ చేస్తే రెడీ.